ఇప్పుడు మనం వెనక ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీం అనుకుంటున్నారా? కాదు, వరంగల్ క్రికెట్ టీం. ఎందుకంటే చూస్తున్నాం దాదాపు కేఎల్ రాహుల్ అలాగే ప్రతి ఒక్కరు అంటే ఇండియన్ క్రికెట్ టీంలో ఎంత మంది టాప్ ప్లేయర్స్ ఉన్నారో, ఎవరెవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ జెర్సీలు వేసుకొని క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇండియన్ టీంకి ఆడుతున్నటువంటి అనుభూతిని పొందే ఒక్కసారి వీళ్ళతో మనం మాట్లాడడం పెద్ద ఒక్కసారి తిరగండి బ్రదర్. ఇండియా 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 ఇండియా. ఓకే, ఇక్కడ దాదాపు ఫైనల్ కి వచ్చేసాము. ఒక్క మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచంలో ఎవరు టాప్ ప్రయారిటీ ఉంటుందన్నది ఒక మ్యాచ్ తోటి తేలబోతుంది. 8 జట్లు, ప్రపంచ దిగ్గజాలైనటువంటి 8 జట్లు పోటీ పడుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక అద్భుతమైనటువంటి ఆట తీరుతో ఇండియా అప్రతిహతంగా తన విజయాల పరంపర కొనసాగిస్తూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ అందరి దృష్టిని ఇప్పటికే ఆకర్షించింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఎట్లా ఉంటుందనే పరిస్థితి ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఇప్పుడు మీరు అంతా జెర్సీలు వేసుకున్నారు, మొత్తం ఇండియన్ క్రికెట్ టీం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఎవరెవరు ఫ్యాన్ కొంత సిమిలర్ గా కూడా కనిపిస్తున్నారు. అక్కడ కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడు, ఇక్కడ విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ ఇక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు నీ పేరు ఏం పేరు? రోహిత్ శర్మ. నేను రోహిత్ శర్మ ఫ్యాన్. రోహిత్ శర్మనే ఇక. ఓకే, ఎట్లా ఉంది మన మ్యాచ్? ఏది గెలవబోతుంది, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మొత్తం ఇండియాకు మీరు కూడా ఆడుతున్నట్టే అనిపిస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే. ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్? ఎట్లా ఉండబోతుంది? సందిగ్ధం ఏం లేదండి. టీమిండియానే ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ మనం ఫైనల్ గెలుస్తున్నాం. రాత్రి 10:45 కి మేమందరం మళ్ళీ కలిసి మా పార్టీ మాకుంటది, అక్కడ ఇండియా చేసుకుంటది, ఇక్కడ మేము చేసుకుంటాం. సో ఇవాళ ఇండియా టీం గెలవబోతుందండి ఫైనల్. కాకపోతే నెక్ టు నెక్ మ్యాచ్ ఉంటది, బట్ ఒక స్లైట్ ఛాన్సెస్ అయితే మనకే ఎక్కువ ఉన్నాయండి టీమిండియా గెలవడానికి ఫైనల్. ఇప్పుడు మనకు దీంట్లో ఎక్కువగా న్యూజిలాండ్ టీంలో ఎవరు గట్టిగా ఉండబోతున్నారు? న్యూజిలాండ్ టీం అంటే మనం పర్సనల్ గా ఒక పేరు చెప్పలేమండి. టీం న్యూజిలాండ్ అనేది కన్సిస్టెన్సీ టీం. ఓకే, అక్కడ మనం ఎవరిని చూసినా ఒక మంచి కన్సిస్టెన్సీ గేమ్ ఆడతారు. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ మొన్నటిదాకా ఫామ్ లో లేడు, సౌత్ ఆఫ్రికా మీద మనం చూసాము సెంచరీ. దాని తర్వాత గ్లెన్ ఫిలిప్స్ లాస్ట్ కు వచ్చి ఇక ఫైర్ వర్క్స్, ఇక ఆయన T20 ఆయన ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఏదైనా కానీ ఒక ఎలక్ట్రిక్ వైర్ లెక్క అతను వాళ్ళ సైడ్ ఉన్నాడు. దెన్ వాళ్ళ కెప్టెన్ అండి స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఒకటి, కేన్ విలియమ్సన్, టామ్ లేథమ్, వాళ్ళు చాలా కన్సిస్టెన్సీగా ఆడుతున్నారు. అదొక్కటి మనం వీళ్ళను కొంచెం టాప్ ఆర్డర్ కొంచెం మనం కట్టడి చేస్తే మనకు ఇంకా చాలా హోప్స్ ఇంకా 90% పెరుగుతుంది. మీరు ప్రతిదీ క్రికెట్ చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ గారు ఏం చెప్పండి? మీ పేరు అసలు పేరు ఏం పేరు చెప్పండి? సాయి కుమార్ కోహ్లీ. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి సాయి కోహ్లీ అని పెట్టుకున్నాను. ఓకే, సాయి కోహ్లీ. ఓకే, ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఈ రోజు విరాట్ కోహ్లీ ఆడాలని అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ ఆడితే మనకు సింపుల్ మ్యాచ్ వస్తుంది. ఓపెనింగ్ స్టాండ్ వచ్చేసి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ స్టాండ్ ఇస్తే మనకు సింపుల్ స్కోర్ వస్తుంది. అదేవిధంగా బౌలింగ్ లో ఏంటిదంటే కుల్దీప్ యాదవ్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. కుల్దీప్ యాదవ్ ని తీసేసి హర్షిత్ రాణా కానీ హర్షదీప్ సింగ్ ని ఒకరిని ఎంటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మెయిన్ గా ఏంటిదంటే న్యూజిలాండ్ లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఈ 2 వికెట్లు తీస్తే మనకు స్కోర్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని అనుకుంటున్నా. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. షమి కంబ్యాక్ ఇవ్వాలి. కేఎల్ రాహుల్ గారా మీరు? 360. ఓకే, ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఇండియాకి న్యూజిలాండ్ కి మ్యాచ్ వరల్డ్ కప్ లో అంత ఈజీగా ఉండదు. మనం ఫస్ట్ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ అని క్లీన్ అబ్జర్వేషన్ చేసుకుంటే న్యూజిలాండ్ తోటి మనకి ఎప్పటికీ నైట్ మేరే ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే 2019 వరల్డ్ కప్ కి పర్ఫెక్ట్ రివెంజ్ అని చెప్పుకోవచ్చు. ఓడిపోతే రివెంజ్ కంటిన్యూస్ లో ఓడిపోతుంది. న్యూజిలాండ్ అంటే వాళ్ళ టీం మొత్తం ఫుల్ ఎనర్జెటిక్ ఫామ్ లో ఉన్నది. ఫిలిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 36 ఇయర్స్ కేన్ మామా కూడా అద్భుతమైన డైవ్ క్యాచెస్ చూసినాం ఎస్టర్డే మ్యాచెస్ లో, అంత ముందు మ్యాచెస్ లో. ఇండియాకి అయితే అంత ఈజీ ఉండదు. కుల్దీప్ యాదవ్ ని కొంచెం పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ తీసుకుంటే బౌలింగ్ బ్యాటింగ్ ఇద్దరికి ఉంటుందని అన్న. ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము అంటే వీళ్ళు ఏదో అల్లాటప్ప ఇండియా ఫ్యాన్స్ కాబట్టి, ఇండియా మనది కాబట్టి గెలవాలన్నటువంటి ఆలోచన కాకుండా ఆట గెలిచే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క ప్లేయర్ ఎంత అద్భుతంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, అక్కడ టీం వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ క్రికెట్ అభిమానులు కూడా చాలా ఈరోజు ఖచ్చితంగా గెలవాలని మాత్రం కోరుకుంటున్నారు. కానీ న్యూజిలాండ్ టీం కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలా టఫ్ అన్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ మరికొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది క్రికెట్ మ్యాచ్? ఎవరు గెలవబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది? ఇండియా టీం ఎట్లుంది? ఎలా కాన్ఫిడెన్స్ గా గెలుస్తుందంటావా? గెలుస్తుంది. ఓకే, మీరు చెప్పండి.
ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నాము, ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇవాళ మనం హోప్ గా ఉండొచ్చు, ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఇక్కడ దాదాపు అయితే మనం అయితే ఇక్కడ మ్యాచ్ కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే ఎక్కడ ఇండియా టీము అలాగే న్యూజిలాండ్ టీము ఇది రెండు సమ ఉజ్జీలుగానే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఇద్దరు దిగ్గజాలు పోటీ పడ్డప్పుడు ఎవరో ఒకరు గెలవడము ఓడిపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా న్యూజిలాండ్ కూడా ఓడిపోయినట్టుగా చూసుకోవచ్చు. కానీ ఇండియా మాత్రం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచినటువంటి చరిత్రనే దాని ఫిట్నెస్ కానీ దాని యొక్క కాన్ఫిడెంట్ కానీ చెప్తుంది. కానీ ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి కూడా సమీకరణలు కూడా ఎట్లా మారినా కానీ భారత్కు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. కానీ ఫైనల్ మ్యాచ్ చెప్పలేము ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు మాత్రం దేశం యావత్తు ముక్త కంఠంతో భారత్ గెలుస్తుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా ఆర్టీవీ తరపు నుండి భారత్ గెలవాలి, ప్రపంచ కీర్తి కిరీటాలపై మువ్వన్నెల జెండా రెపరెప ఆడాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ప్రపంచమంతా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత్ మరొకసారి తన కీర్తి కిరీటాలని రెపరెపలాడిస్తున్నలో ఎలాంటి సందేహం లేదన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.